సో మచ్. మా ప్రెస్ మీట్కి ఈరోజు ఇంతమంది వచ్చినందుకు, ఆదివారం కూడా థ్యాంక్ యూ అండి. ఓపెన్గా చెప్పాలంటే సూపర్ గుడ్ లాంటి సంస్థ, అంత గొప్ప సంస్థ 94 సినిమాలు నిర్మించి 95వ సినిమాగా ఇంతమంది కమెడియన్లు పెట్టి ఒక హర్రర్ సినిమా తీయడం ఫస్ట్ టైం అండి. వాళ్ళ బ్యానర్లోనే హర్రర్ బ్యాక్డ్రాప్లో తీయడం ఫస్ట్ టైం. అది ఇటువంటి బ్యానర్లో పనిచేయాలని ఒక కళ, ఒక ఆశ మాకు ఈ సినిమాతో నెరవేరింది. అది బికాస్ ఆఫ్ మా డైరెక్టర్ కూరెళ్ళ గారి వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చి మా దగ్గర ఇంత మంచి కామెడీ రాబట్టుకున్నారు. అంత ఫస్ట్ సెట్కి వెళ్ళగానే ఆయన మాకు చెప్పింది ఏంటంటే, అన్న అప్పుడు విద్యార్థి అనే సినిమా చేశాను, ఆ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత డైరెక్షన్ చేస్తున్నాను, 20 years గ్యాప్ వచ్చింది, ప్లీజ్ చాలా కష్టపడి స్క్రిప్ట్ చేసుకున్నాను, మీరెవరూ నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను ఏం చెప్తే అది చేసి వెళ్ళిపోండి అన్న అన్నారు. సో ఆ రోజు నుంచి ఈ భవనం అనే ఈ కట్టడానికి ఇసుక, ఇటుకరాళ్ళు, సిమెంటు, మొత్తం మోల్డింగ్, పెయింటింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్, బయట వాల్ మొత్తం ఎవ్రీథింగ్ ఆయనే చేసుకున్నాడు. ఆయన ఏం చెప్తే మేము చేసి వెళ్ళాం. సో దీని వెనక ఒక గొప్ప మహానుభావుడు మన ఆర్బి చౌదరి గారు ఉన్నారు. ఆయన కూడా మమ్మల్ని అందరినీ పిలిచి ప్లీజ్ సపోర్ట్ డైరెక్టర్, నాకు నచ్చిందన్నారు. సో అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద ప్రొడ్యూసర్ మమ్మల్ని పిలిచి అడగడం ఒక అదృష్టంగా భావించి ఈ సినిమాలు మేము చేసామండి. సో ఇప్పుడు మీరు ట్రైలర్ ఇవన్నీ అవుట్పుట్ చూశారు. తప్పకుండా ఈ సినిమా ఒక గొప్ప విజయాన్ని ఈ సంస్థకు రావాలి, మాకు రావాలి, ఎస్పెషలీ మా డైరెక్టర్ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సార్. తప్పకుండా ఆగస్టు 9న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కామెడీ హర్రర్ సినిమాలు ఇట్లా కమెడియన్లు పెట్టి తీయడం సహజం. చాలా సినిమాలు ఈ మధ్య కూడా వచ్చాయి. సో వాటితో పాటు మా సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలి, ప్రేక్షకులందరూ ఎంటర్టైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆగస్టు 9వ తారీఖు రండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారికి, వాకాడ అంజన్ బాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక గొప్ప విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందు ముగిస్తున్నాను. మీ సప్తగిరి. థ్యాంక్ యూ. అర్థం కాదండి, మా సప్తగిరి గారు ఎందుకో షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడేసాడు. మరి సారీ అండి, మా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారి గురించి మాట్లాడాలి. ఈ సినిమా ఈ సాంగ్స్ అన్నీ కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తాం. ఇప్పుడే ఆ లిరికల్ వీడియో కూడా చూశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ విద్వత్తుకు తగ్గ సినిమాలు త్వరలో రాబోతున్నాయి. చాలా మంచి మంచి సినిమాలు అన్న చేయబోతున్నాడు. సో తప్పకుండా అన్న నుంచి మంచి కమర్షియల్ సాంగ్స్ సూన్ రాబోతుంది. మేమిద్దరం కూడా ఒక మంచి ప్రాజెక్ట్ చేయబోతున్నాం. సో తప్పకుండా అన్నకు ఆల్ ది బెస్ట్. సో మీ విద్వత్ తగ్గట్టు త్వరలో సినిమాలు రాబోతున్నాయి. మేము వెయిటింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. డాన్స్ వేసావుగా, మరి డాన్స్ మాస్టర్ గురించి మాట్లాడు. ఇవో 2 పాటలకు డాన్స్ వేసావా? అదో మాస్టర్ ఎక్కడ ఉన్నాడా? మీరే చెప్పొచ్చు కదా. అవునా? మీడియా ఏమండి మరి మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ, కొన్న లక్షల వేలాది మంది కూర్చున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నిజంగా ఒక్కసారి చేతులెట్టి దండం పెట్టి మచ్చా. ఇంకా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? చిన్నప్పటి నుంచి సూపర్ గుడ్ అనే ఆ పదం చూసి పెరిగామండి. మా మధ్య నేను అలాగే చాలామంది యాక్టర్స్. సో అలాంటిది ఆ బ్యానర్లో ఈరోజు మేము యాక్ట్ చేస్తాము, ఇంత మంచి అవకాశం వస్తుందని మేమైతే కల్లో కూడా ఊహించుకోలేదండి. సో ఈ అదృష్టం వచ్చినందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఆర్బి చౌదరి గారు ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా ద గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ ఆగస్ట్ 9th ఒక డైరెక్టర్ గురించి పొగడడం తప్పు కాదు మధ్య. ఇప్పుడు అలా సైలెంట్గా క్యాప్ పెట్టుకొని ఏమి అంటే అసలు ఈ సినిమాకి నాకు ఏమి సంబంధం లేదు బాబు, ఈ సినిమా తీయలేదు, నాకు ఏడు సంబంధం లేదంటే మౌనంగా కూకున్నాడు కదండి ఈయన విజృంభణేటో ఆగస్ట్ 9th చూస్తారండి అందరూ. గురుగారు ఓకేనా? అంతా మీదయ్యా. అది అంత అద్భుతంగా తీశాడండి సినిమా. మేము ఒక 40 రోజులు 30 రోజులు చేసాము ఈ సినిమాలో. కామెడీగా అండ్ హర్రర్గా, ఇందులో యాక్షన్ సీన్స్ ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి. ఇక మా డాన్స్ మాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మాస్టర్ గారు 2 సాంగ్స్, మీరు నెక్స్ట్ మన ఇంకా మాస్టర్ శ్యామ్ గారు చాలా బాగా చేశారు. కొరియోగ్రాఫ్ చాలా బాగా మా సప్తగిరి గారితో డ్యాన్స్ వేయించారు. నిజంగా చాలా అద్భుతంగా మా అందరితో కూడా వేయించారు. అలాగే ఫైట్ మాస్టర్ కూడా, ఫైట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒక కమర్షియల్ సినిమాకి ఏం కావాలి అన్నీ ఉన్నాయండి. ఇది ఓన్లీ హర్రర్ కంటెంట్ జోనర్లో వచ్చిన కామెడీ సినిమా కాదండి. ఇందులో యాక్షన్ ఉంది, డ్రామా ఉంది, ఎమోషన్ ఉంది, పిల్లలకి కావలసిన కొన్ని సీన్స్ ఉన్నాయి. అలాగే
డ్యాన్సులు ఉన్నాయి, కామెడీ అంటే ఇక అందరికి తెలిసిందే. ఇక హర్రర్ కొత్తదనంగా చూపించారు మా డైరెక్టర్ గారు నిజంగా. సో అలాగే మా కెమెరామ్యాన్ గారు ఇక్కడే ఉన్నారు, మహానుభావుడు. కూకోండి అన్న, మీరు కూకోండి. ఈయన విజృంభణ కూడా రేపు 9th చూస్తారు అందరూ. ప్రేక్షక దేవుళ్ళు దయచేసి 2 చేతులు గట్టిగా పట్టుకొని మీరు వెయిట్ చేయండి. 9th రిలీజ్ అవుతుంది. థియేటర్లో పట్టా పంచులు అయిపోతారు ప్రేక్షకులు. ఇంకా సినిమాని చూసి అరుపులు మామూలుగా భయం అని పెట్టాడు ఆల్రెడీ మా వాడు. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల నుంచి చూస్తున్నాం భయం అంటే ఏంటో, హర్రర్ సినిమాలు చాలా. అందుకే భయంతో ముగించాను నేను. అంటే రిలీజ్ ముందు ఒక ప్రెస్ మీట్ ఉందిగా మనకి, దానికి కొంచెం వదులుతున్నాను, నేను ఉంచుతున్నాను. మొత్తం ఇప్పుడే చెప్పేస్తే బాగోదు, అంత భయం ఉందండి. అంటే భయం అంటే మీరు భయపడిపోయి భయభ్రాంతులకు గురైపోయేంత భయం కాదండి, ఇక ఆ రేంజ్లో ఉంటుంది. అవునా, మాట్లాడినవ్వు, నన్ను మాట్లాడినవ్వు. అసలు ఏదో ఉంది మాట్లాడదామని మా వాడు మాట్లాడినట్లే. సరే రిలీజ్ ముందు కలుసుకుందామండి, లేదా సక్సెస్ మీట్లో కలుసుకుందాం గురుగారు. మరి రాసేవ్వండి, స్క్రిప్ట్ రాసేవ్వండి. మాట్లాడండి. మీరేం మాట్లాడరు. అలాగే మా చిన్ని చరణ్ గారు మ్యూజిక్ చాలా బాగా చేశారు. అలాగే ముఖ్యంగా మర్చిపోయానండి, ఈవిడ పేరు హీరోయిన్ పేరు ఏంటండి మీది? మాలవిక. ఇది మాలవిక సతీ. అంటే పేర్లతో కాదు, హీరోయిన్ అనేది మాకు ఉంటుంది. మా సప్తగిరి గారికి జంటగా చేసింది సినిమా. చాలా ముచ్చటైన జంట వీళ్ళిద్దరిది, చాలా అరుదైన జంట వీళ్ళిద్దరిది. ఒకసారి క్లాప్స్ మా మత్స్యాకున్న హీరోయిన్కి. నిజంగా ఏమి తప్పే ఉంది. ఎస్, ఆల్ ది బెస్ట్ అండి మీకు. ఈ అమ్మాయి అంటే మా సప్తగిరికే కాదు, టోటల్గా టీం అందరికీ హీరోయిన్గా చేసింది. అందరికి అంటే ఒక పాంచాలిలాగా, ఎలాగా ఒక పంచభద్రక పాంచాలిలాగా పాండవులకి 5గురికి ఎలాగో అలాగే మా 5గురికి అమ్మాయి హీరోయిన్గా చేసింది. బట్ అందులో ఎవరికి దక్కుద్ది ఏంటి అనేది మీరు సినిమాలో చూడాల్సిన అవసరం అది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడదాం. మన మూవీ ఆల్రెడీ ఫైనలీ రిలీజ్ అవుతుంది, అండ్ I really hope that everyone goes and watches the film. ఈ మూవీలో మొత్తం ఉంది లైక్ హారర్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, అదొక కాక్టైల్ లాగా ఉంది. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ ఆల్ ది యాక్టర్స్. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ లెటింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. And see you all on 9th of August. Thank you.